హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేశానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ముందుగా మనం చేపల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను. చాలా నీట్గా ఉన్నాయి. నేను ఈ చేపల పులుసు చేయడానికి ఒక మట్టి మూకుడు తీసుకున్నాను. అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులోపల సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక స్పూను జీలకర్ర వేసుకొని వాటి కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మనం చల్లారనివ్వాలి. ఇది ఒక పులుసులోకి గ్రేవీ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఇలా నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ గ్రేవీ వేయడం వలన పులుసుకి మరింత టేస్ట్ వస్తుంది. అందుకోసం ఈ గ్రేవీ ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఇదే ఆయిల్ లోపల నిలువ తరిగినటువంటి పచ్చిమిర్చిని వేసుకుంటాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇంకాస్త ఫ్రై కానివ్వాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఇంకాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి చేపల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ తిప్పొద్దు, స్పూన్తో తిప్పకొని, వుడెన్ స్పూన్ వాడుతున్నాను అందుకని మామూలుగా తిప్పుకొని పైకి కిందికి అనుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. మన టేస్ట్ తగినట్టుగా, పులుసుకు కాబట్టి పులుసులోకి పట్టినంతగా కొంచెం ఉప్పు, కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇది కూడా కొద్దిగా ఉప్పు, కారం ఆ ముక్కలకు పట్టేంత వరకు లైట్గా ఒక 1 మినిట్ పాటు పైకి కిందికి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి విరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టుకొని కొంచెం చిక్కగానే తీసుకోవాలి. ఆ పులుసు కూడా వేసుకొని కాస్త మరగనివ్వాలి. ఈ మరిగేటప్పుడు మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని, నేను ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కాస్త మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు మనము ఇందాక పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ కూడా వేసుకొని ఇంకాస్త మరగనివ్వాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మరగనివ్వాలి. మధ్యలో ఇప్పుడు నేను మెంతుల పొడి వేస్తున్నానండి. ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి నేను ఉల్లిపాయలు వేయలేదు. లేకపోతే ముందు ఉల్లిపాయలు వేయించేటప్పుడే మెంతులు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర మెంతి పొడి ఉంది కాబట్టి ఇలా నేను ఇప్పుడు చివరిలో వేస్తున్నాను. ఇది కూడా వేసుకొని 1 నిమిషం పాటు మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. తర్వాత తగినంత కొత్తిమీరాకు వేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.